కష్టాలు వస్తే అంబులెన్స్ ని పిలుస్తారు. కానీ అంబులెన్స్ కి కష్టాలు వస్తే ఎవరిని పిలవాలి తెలియాలంటే స్కిట్ చూడాలి. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. అమెరికా వెళ్తున్నాం కదా, ఎలా వెళ్తున్నాం? అమెరికా ఫ్లైట్ లో వెళ్తాం. ఫ్లైట్ పడదు. ఫ్లైట్ పడదు, పడితే అందరూ సస్తాం. ఫ్లైట్ గాల్లోనే వెళ్తది. అందరూ నాకు ఏసీ పడదు. నువ్వంటే సెట్ లో ఎవ్వరికి పడదు. కలిసి పని చేయట్లేదు. ఇదే అంతే. కాదు బాచి. ముద్దు పేరు బాచి. నేను ఏదే చీ అనుకుంటా. అమ్మా ప్రపంచంలో నేను తప్ప మీకు అందరూ నచ్చుతారమ్మా. అది కాదు, అమెరికాలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంట, నాకు రాదు కదా. వెరీ సింపుల్ వర్ష. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్తావు? వర్ష అని చెప్తాను. మై నేమ్ ఇస్ వర్ష అని చెప్పకూడదు. నాలుగు సైడ్ కట్టి. ఇప్పుడు నేను ఏం అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవు బాచి. సరే నా చెల్లిని పిలాలి. ఏ చెల్లాయి, ఫ్లైట్ కి టైం అవుతుంది, రావే. అమ్మేది పిలిచి పవిత్రమైన పాట ఏమంటే ఏంటే అమ్మా? పవిత్రత గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏముంది ఆ సాంగ్ స్టార్టింగ్ లైన్ లో? ఏముంది? అమ్మా అబ్బా అమ్మా అబ్బా అని అమ్మని అబ్బని ఇద్దరిని కలిపి అంత పవిత్రంగా రాస్తే సరే ఎందుకు పిలిచా? మనం అమెరికా వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సరిగా చూడలేదు, నేను అమెరికా తీసుకుపోతా. నన్ను మా అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదొచ్చినా నాకు హైదరాబాద్ చూపించిన తర్వాత అమెరికా తీసుకెళ్ళి. ఏ హైదరాబాద్ చూపించి కొంపలు అంటుకుపోతాయా? అంతేలే, మీ నాన్న పోయాడనే కదా నా మీద తిరగబడుతున్నావు. మీ నాన్న కూడా నాకు హైదరాబాద్ లో ఏమి చూపించకుండా పోయాడు. ఇంతకీ నాన్న ఎలా చచ్చిపోయాడు? రోడ్డు దాటుతుంటే స్కూటీ గుద్ది చచ్చిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? స్కూటీతో గుద్దిద్దు నేనేరా. నాన్నను గుద్ది చంపింది నువ్వా? స్కూటీ గుద్దడం వరకు ఓకే, స్కూటీ అక్కడే పడిపోయింది. మరి నాన్న చచ్చాడు? నేనే బ్యాలెన్స్ తప్పి నాన్న మీద పడితే నాన్న పోయాడు. ఫ్లైట్ కు 6 గంటల టైం ఉంది. ఎన్ని గంటలున్నా నేను హైదరాబాద్ చూసినాకే అమెరికాకు వస్తాను. హైదరాబాద్ నీకు హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు రాలేదు, నేను గుండ్రాయిలో గుప్పనున్నాను. ఎలాగొస్తుంది? వచ్చే వారం నుంచి నీ టీం తీసేస్తున్నారు. నీకు వచ్చింది ఫిక్స్ కాదు, హార్ట్ అటాక్. టీం తీసేస్తున్నారు అనేసరికి ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు. బాబు ఇక్కడ. ఎవరికి ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్. మరేంటి ఏం చేయట్లేదు? మా నీకు హార్ట్ అటాక్ వచ్చింది. రండి ఎక్కించండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికేంటయ్యా? హాస్పిటల్ కి. సోమాజీ కూడా వద్దు, చార్మినార్ తీసుకెళ్తాం. చార్మినార్ దగ్గర ఏ హాస్పిటల్? నాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉందండి. ఎక్కు. ఒక్క 5 నిమిషాలమ్మా, తీసుకెళ్ళిపోతాను. అత్త ఇట్రా అత్త. చార్మినార్ 4 పోల్ మధ్యన బుర్రొచ్చి లగితి. పోల్ రాలేదే. ఓ పని చేయి, వెళ్ళి చార్మినార్ మీద కూర్చో, బాగా వస్తుంది. ఏంటి నీకు హార్ట్ అటాకా కాదా? నీకు హార్ట్ అటాక్. ఏందిరా ఇది? హార్ట్ అటాక్ అనగానే ఎంత చేస్తుంది? సార్, మా అమ్మకి చార్మినార్ చూడాలని కోరిక సార్, అందుకే చివరిసారిగా చూసేది. నువ్వెవడరా చివరిసారిగా చూపించడానికి? హాస్పిటల్ తీసుకుపోతే బతికింది కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోతే ఏంది గురక పెడుతుంది? డాక్టర్ సార్, హాస్పిటల్ ట్యాంక్ బ్యాండ్ షిఫ్ట్ చేశారంట, త్వరగా పోనీయండి సార్. ఎక్కు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. Thank you. ఏం చేస్తున్నారా మీరు?
ఏం చేస్తున్నారు? మా అమ్మకి ట్యాంక్ బండ్ మీద కేక్ వచ్చాడు. కేక్ ఏంట్రా? ఆమెకి హార్ట్ అటాక్ రా, చచ్చిపోయేలా ఉంది. కేక్ తిను. ఒరే ఏంట్రా ఇది? ఏమో నీకు హార్ట్ అటాక్ చచ్చిపోయా? హార్ట్ అటాక్ చేయమంటే అంటావేంటే? సార్ టైం అయిపోతుంది సార్, నిమిషం. హలో, కడుకో, హాస్పిటల్ అక్కడ కడుకో. గోల్కొండ షిఫ్ట్ చేస్తారండి సార్. పూరి టైం లేదు. సరే పదండి పదండి, గోల్కొండ పదండి. తప్పుకోరా, ఎప్పుడురా నువ్వు? అంబులెన్స్ వస్తుంది కదా, అటు తప్పుకో. ఏమయ్యా, రోడ్డు అడ్డంగా నడుపుతున్నాడు, అంబులెన్స్ లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉంది. ఆమె ఏమైనా అయిపోతే పాప ఆ పేషెంట్ ఏం చేస్తుందో ఏందో. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. రే 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 ఏంట్రా అది? ఏంటది? బాజీ ఆగు, ఎక్స్ప్రెషన్స్ రాలేదు వీడికి, మళ్ళీ పెట్టా సాంగ్. మాలో గిలి లోపం. ఏంది ఆ పాటకి ముద్దులు పెడుతున్నావు? నీకొచ్చా ఫస్ట్? దీనికి రాలేదు. అలా కాదు. మాలో గిలలు పండేద పున్నమి. నువ్వు కొడితే బతుకుతారా? నీకు హార్ట్ అటాకే, మర్చిపోయావు. ఫోన్ ఏంటి సార్, త్వరగా టైం కుమారా. ఆఖరి కోరిక ఏంటి? జబర్దస్త్ ఆ జడ్జిలు యాంకర్ భలేగా ఉంటారు. అరే హార్ట్ అటాక్ నాకు. ప్లీజ్ సార్, అది ఒక్కటి చూపించండి. పక్కనే ఎయిర్పోర్ట్, నడుచుకుని పోతాం. సరే పా. నేను స్టార్ట్ చేశాను అంబులెన్స్. ఎలా వస్తుందిరా సౌండ్? సార్ వచ్చిందా? వచ్చింది, వాడు వేసాడు. మరి వచ్చిందంట, మరి నాకు తెలియదు. జబర్దస్త్ చెట్టుకు వచ్చాం మనం. ముస్కు కాదు, ఖుష్బూ. ఖుష్బూ గారు. ఓహో చంద్రి, ఇంద్రజా గారిని చంద్రి అంటున్నావా? అదో జడ్జి ఏమన్నా మాట్లాడకుండా మాట్లాడు. ముస్కు చంద్రి చూస్తాను. రష్మి రష్మి ఒక్క నిమిషం. అదిగో రష్మి రష్మి. అమ్మా, నీకు ముందే చెప్పాను హార్ట్ అటాక్ పెట్టుకుని భయంకరమైన చూడకూడదురా అని, భయంకరమైన చూడకూడదురా అని. మా అమ్మని కాపాడండి సార్. నాకు తెలిసి దీన్ని ఎలా కాపాడాలో. పేమెంట్ తగ్గించారు, నీ టీం కూడా తీసేశారు. నీ టీం తీసేసేసారు. నేను కాదు, రష్మి అక్కడ ఉంది. చెప్పానా దానికి నిజంగానే హార్ట్ అటాక్. సరే సరే, డబ్బులు తీసుకో, నేను బయలుదేరుతున్నాం. ఎక్కడకరా? ఎయిర్పోర్ట్ కి, ఫ్లైట్ కి టైం అవుతుంది. ఫ్లైట్ టైం అయ్యింది, దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళవా? మా అమ్మకి ఏ హార్ట్ అటాక్ లేదు సార్. 3 గంటల్లో హైదరాబాద్ చూపించమన్నారు, మీరు గంటన్నరలోనే చూపించారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ తగ్గిద్దని అంబులెన్స్ చూస్ చేసుకున్నా. నడు స్టేషన్ నడు. నేనెందుకు సార్ స్టేషన్ కి? ఏ కారణం లేకుండా సిటీ రోడ్ల మీద అంబులెన్స్ తిప్పుతాను. ఏ హాస్పిటల్ కైనా తీసుకుపోయినావా? సార్ అది నా తప్పు కాదు సార్, వాళ్ళు ఉన్నారే వాళ్ళే హార్ట్ అటాక్ అని డ్రామా ఆడారు. వాళ్ళని కూడా రమ్మను. నడవండి సార్. సార్ నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు, ఇంతవరకు అంబులెన్స్ అంటే ఒక సీరియస్ ఇష్యూస్ మాత్రమే గుర్తొచ్చేది. ఇది స్కిట్ లో ఎంత హిలేరియస్ గా వాడుకున్నారండి మీరు. ఎక్కడ కూడా మనం హిలేరియస్ గా చేస్తున్నాము, కామెడీ చేస్తున్నామని తప్పుడు మెసేజ్ ని సొసైటీకి అందివ్వకూడదు. అది కరెక్ట్ గా మీరు ఆ లాస్ట్ పోలీస్ ని తీసుకురావడం న్యాయం చేశారు స్కిట్ కి, నిజంగా చెప్పాలంటే. వెరీ నైస్ భాస్కర్ గారు. ఖుష్బూ గారు. రోహిణి, it was very nice, Bhaskar garu. I loved the concept. Overall, brilliant.